ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ రామనాథం తెలివి. రచన శ్రీ రామ్ కమల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్టు తేలింది. ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు, వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో చంచలపురంలో ఎండ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరొచ్చాడు. అద్దె ఇంటి కోసం కాళ్ళరిగేలా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చెయ్యాలని షరతు పెట్టాడు. రామనాథానికి ఈ షరతు నచ్చింది కాదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల నెల బకాయి పడకుండా అద్దె చెల్లిస్తుంటాం అనుకున్నాడు. కానీ ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించలేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్లున్నవి. వాటిలో ఒక దాన్ని అద్దెకిస్తుంటాం. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం. ఇది అన్యాయం. అయినా మాట వరుసకు అడుగుతాను, ఏడాది తర్వాత నేను ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇల్లు నాకెప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాల గని ఉన్నట్టు వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్దల్లుడు సకుటుంబంగా ఇక్కడకు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యరు. మనం ఇప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తర్వాత నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గురునాథం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దల్లుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేను ఉండేందుకు మీరు ఒప్పందం రాసుకోవడానికి ఒప్పుకోరు కదా. ఏడాది తర్వాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గురునాథం. ఆ ప్రకారం రామనాథం, గురునాథం ఒప్పందం రాసుకున్నారు. తర్వాత రామనాథం భార్యాపిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తర్వాత ఒకనాడు గురునాథం రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల నెల అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకడం నాకు సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరి మాట మర్చిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడపాలనిపిస్తున్నది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మరిచావా అన్నాడు. ఏం మరవలేదు. మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దల్లుడు ఇక్కడకు వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆదుర్దాగా. అదేం లేదు. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకిష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం. లేకుంటే ఈ నెలాఖరుకి ఖాళీ చెయ్యి అన్నాడు. గురునాథం అలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడిన వాడిలా ఒక క్షణం పాటు నిశ్చేష్టుడైపోయి అంతలోనే తేరుకుని, ఇది పచ్చి దురన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచడమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో న్యాయం ఇంకా కొన ఊపిరితో ఉన్నదనైనా గుర్తించినట్లవుతుంది. నా మాట కాదంటే అద్దె తగ్గించడానికి నేను చేయవలసింది చేస్తాను అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఎండ కొరత ఎక్కువగా ఉంది. అద్దె తగ్గించడానికి మీరేమీ చెయ్యలేరు. కాబట్టి కొత్త ఒప్పందం రాయించడం మంచిది అన్నది భర్తతో. గురునాథం తన మాట మీద నిలబడ్డాడు. రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తర్వాత కొత్త ఒప్పందం రాసుకుని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందం ఏదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. ఉత్త పుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి, వెర్రిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు. ముందే ఒప్పందం రాశాననుకో, అప్పుడు గురునాథానికి ఇంటి అద్దె వలన 100 రూపాయలు ఆదాయం పెరిగినట్లు. నెలాల్డాగి రాశాను కదా. అందువల్ల గురునాథం ఆదాయం 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథం కుమిలిపోవాలని అలా చేశాను అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు రామనాథం భార్యకు. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.
మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.